శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ నందు కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం పరమందొడ్డి తాండా గ్రామంకు చెందిన ఎస్ అన్నాబాయ్ అనే మహిళ స్విమ్స్ సిటీ సర్జరీ విభాగం నందు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ 1వ తేదీన అడ్మిట్ అయింది. వెంటనే సిటీ సర్జరీ విభాగం వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. సిటీ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ, పేషెంట్ అయిన ఎస్ అన్నాబాయ్ అకండ్రోప్లాజియా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్విమ్స్కు వచ్చారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం గుండెలో 2 కవాటాలు దెబ్బతిన్నాయని వాటిని మార్చడం జరిగిందని, అకండ్రోప్లాజియా వల్ల శస్త్రచికిత్స సంక్లిష్టమైనదిగా మారిందని పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా ఇటువంటి అకండ్రోప్లాజియా ఆపరేషన్ను స్విమ్స్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పేషెంట్ ఎస్ అన్నాబాయ్ తల్లి చంద్రమ్మ మాట్లాడుతూ, ఈ ఆపరేషన్కు ఖర్చయ్యే దాదాపు 5 లక్షల రూపాయలను టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ ద్వారా పూర్తిగా ఉచితంగా నిర్వహించడం జరిగిందని, మాకు ఆపరేషన్కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించిన టీటీడీ యాజమాన్యానికి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ శ్యామలరావులకు మరియు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్కి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అన్నాబాయ్ 21 సంవత్సరాలు, తను మంత్రాలయం దగ్గర నుంచి వస్తుంది. ఆ పాపకి గుండెలో 2 కవాటాలు టోటల్గా డ్యామేజ్ అయినాయి. పాప అంతేకాకుండా ఏకాండ్రోప్లేసియా తోటి పుట్టుకతోటి ఏకాండ్రోప్లేసియాతో బాధపడుతుంది. 2 వాల్వ్లు టోటల్గా డ్యామేజ్ అయ్యి ఉండవలసిన సైజ్ కన్నా వాల్వ్స్ చాలా చిన్నదిగా ఉండడం వల్ల 2 వాల్వ్ మార్పిడి జరిగింది. దాంతో పాటు కవాటం మార్పిడితో పాటు ఆ వాల్వ్ ఏదైతే పెట్టాలో దాన్ని కొంచెం పెద్ద సైజులో చేసి పెట్టవలసి వచ్చింది. సో ఇంత కాంప్లికేటెడ్ ఆపరేషన్ యూజువల్లీ ముందు ఎక్కడ జరిగినట్టు లేదు లిటరేచర్లో. ఈ పర్టికులర్ జబ్బులో ఉన్నది చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే మత్తు ఇవ్వడానికి కాంప్లికేషన్స్, ఆపరేషన్ టైంలో కూడా చాలా రిస్కీగానే అనిపించింది. సో మత్తు డాక్టర్ దాని గురించి చెప్తారు. సో అయితే అంతా బాగానే జరిగింది. సో 2 కవాటాల మార్పిడితో పాటు కవాటం పెద్ద సైజులో చేసి ఆపరేషన్ బాగా జరిగింది. పాప ఇప్పుడు డిశ్చార్జ్కి రెడీగా ఉంది. ఈ ఆపరేషన్ మొత్తం ప్రాణదానం ట్రస్ట్ కింద జరిగింది. అమౌంట్ ఇచ్చిన టీటీడీ ఈఓ సార్కి, జేఈఓ సార్కి, చైర్మన్ గారికి, మన డైరెక్టర్ సార్కి అందరికీ చాలా ధన్యవాదాలు. చెప్పు, ఎలా ఉందో చెప్పు, నీకు ఎలా ఉందో చెప్పు. చాలా కాపాడున్నారు. అందుకనే మీ దయ వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఈ అమ్మాయి పేరు అన్నాబాయి. ఈ అమ్మాయి మా రిలేటివ్ అమ్మాయి. ఈ అమ్మాయికి వచ్చేసి ఈ అమ్మాయి పుట్టుక నుంచే మరుగుజ్జుతనంతో పుట్టింది. ఈమెకి యాక్చువల్గా వీళ్ళ పేరెంట్స్కి తెలియదు అనమాట ఈ అమ్మాయికి గుండె ప్రాబ్లం ఉన్నట్టు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ చెప్పారనమాట ఈ అమ్మాయికి గుండె ప్రాబ్లం ఉంది అని. అయితే అక్కడ నుంచి వీళ్ళది వచ్చేసి మంత్రాలయం మండలం పరమందొడ్డి తాండా విలేజ్ వీళ్ళది. వీళ్ళు అక్కడ డాక్టర్ చూపించినప్పుడు ఆ విధంగా చెప్పినప్పుడు వీళ్ళందరూ కలిసి కర్నూలు మైక్యూర్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఆరోగ్యశ్రీ కింద చూడలేము, డబ్బులు చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పారు. అప్పుడు కర్నూలు నుంచి డైరెక్ట్గా తిరుపతికి వచ్చి ఇక్కడ స్విమ్స్లో 1వ తారీఖు మే 1వ తారీఖు అడ్మిట్ అయ్యాము. అప్పుడు మేడం ఇక్కడ ఉన్న డాక్టర్స్ అంతా చూసి తర్వాత మాకు ధైర్యం ఇచ్చి ఈ అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం ఉంది, మేము చూస్తాము అని చెప్పి ఫస్ట్ కొన్ని రోజులు చూస్తామని చెప్పి మాకు కొన్ని రోజులు ధైర్యం ఇచ్చి ఆ అమ్మాయిని అన్ని రకాలుగా టెస్ట్ చేసి తర్వాత టీటీడీ దేవస్థానం వాళ్ళకి కోరడం జరిగింది. ఈ విధంగా ఈ అమ్మాయికి ఆరోగ్యశ్రీ ఈ అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం ఉంది, దేవస్థానం నుంచి 5 లక్షల అమౌంట్ వరకు ఖర్చు అవుతుంది అని చెప్పి వాళ్ళే ఫ్రీగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు అమ్మాయి ఆరోగ్యం అయితే బాగుంది. ఇప్పుడు టీడీటీ దేవస్థానం వారికి మరియు ఇక్కడ డైరెక్టర్ సార్కి మరి ఇక్కడ డాక్టర్స్ అందరికీ మా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. మా పాప ప్రాణం కాపాడినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. అందరికీ మేము రుణపడి ఉంటాం. ఈరోజు మేము డిశ్చార్జ్ అవుతున్నాం. పాప ఆరోగ్యం బాగుంది.